అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రవంతి. నేను ఆధ్యాత్మిక జీవనంలోకి వచ్చిన తర్వాత నాకు గురువులు వంశీ సార్, హనుమంతరావు సార్ అండ్ అందరికీ గురువు, వీరందరికీ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. వీరందరికీ నా శతకోటి నమస్కారాలు. ఈరోజు నేను చెప్దామనుకున్నది హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఇదేంటి ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ తెలీదా అని అంటారా? దిస్ ఈస్ ద $1,000,000 క్వశ్చన్ యాక్చువల్లీ. హూ ఆర్ యూ? ఎవరు నువ్వు అంటే దీన్ని 2 విధాలుగా చెప్పొచ్చు. ఒకటి ప్రాపంచికంగా, ఒకటి ఆధ్యాత్మికంగా. మనం ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఎవరు నువ్వు? ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఎవరు నువ్వు? 2గా తెలుసుకోవచ్చు. ఈరోజు ప్రాపంచికంగా ఎవరు నువ్వు అనేది తెలుసుకుందాం. ఓకే. యాక్చువల్లీ నా పేరు శ్రవంతి. నాకు నేను ఒకరి వైఫ్‌ని, 2 పిల్లలకి తల్లిని, ఒక ఇంటి కోడలిని, ఒక ఇంటి కూతురిని. ఇన్ నాకు ఒకవేళ జాబ్ చేస్తూ ఉంటే నా క్వాలిఫికేషన్ ఇది. నేను ఈ జాబ్ చేస్తున్నాను. ఎవరు నువ్వు అన్నప్పుడు ఇంతకంటే మనం ఎక్కువ చెప్పగలమా? ఇవే కదా మన ఆన్సర్స్. కానీ మన గురించి మనం ఏదైనా పని చేస్తూ ఉంటే, ఓహ్! ఓకే. వీళ్ళిలా మంచిగా చేస్తూ ఉన్నారు. చాలా మంచివాడు. చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు. ఇలా ఎవరన్నా మనతో చెప్తూ ఉంటే, ఓహ్! ఓకే. నాకిది ఉందా? నా నాలో ఈ క్వాలిఫికేషన్ ఉందా? నేను ఇలా చేస్తూ ఉంటానా? అని ఎవరన్నా మనకి చెప్తూ ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఓకే. మన గురించి ఎవరన్నా పక్క వాళ్ళు చెప్తూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాము. కానీ ఎందుకని అదంతా? మన గురించి మనకి తెలియనప్పుడు. నువ్వెవరు అనేది నీకు తెలిస్తే ఇతరులు చెప్పాల్సింది వాళ్ళు బ్లేమ్ చేసినా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు పొగిడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫీల్ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్. హూ ఆర్ యూ ఫైనల్లీ కదా? యెస్. నీ ఆలోచనలే నువ్వు. వాట్? నా ఆలోచనలు నేనా? ఏంటి? నా ఆలోచనలు అయితే నాకు తెలుసు కదా! అయితే నాకు నేను తెలుసు కదా అని అనుకోవచ్చు కదా! యెస్. మనకి మనం తెలుసు. కానీ దాన్ని అబ్జర్వ్ చేయట్లే మనం. అబ్జర్వేషన్ లేదు. ఆ అబ్జర్వేషన్ మైండ్ రావట్లేదు. నీ ఆలోచనలే నువ్వు. నీ ఆలోచనలే వాస్తవ రూపం దాలుస్తున్నాయి. యెస్. ఈరోజు నేను బయటకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. బయటకి వెళ్ళాలి, ఒక షాపింగ్‌కి వెళ్ళాలి. ఒక టెంపుల్‌కి వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి అని అనుకున్న ఆలోచన నాకు నిన్న నైట్ వచ్చింది. దానికి తగ్గట్టుగా ఈరోజు మార్నింగ్ చేశాను. మార్నింగ్ ఈ టైంకి వెళ్ళాలి అని ఆ టైంకి వెళ్ళాను. అంటే ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది ఆల్రెడీ నిన్న వచ్చిన ఆలోచన. ఆ ఆలోచననే మనం దానికి తగ్గ ప్రాసెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాము కదా! అలాగే మనకి ప్రతిదీ ఏం జరుగుతూ ఉన్నా మన లైఫ్‌లో దానికి కారణం మన ఆలోచనలే. మన ఆలోచనలే మన వాస్తవ రూపాలు దాలుస్తున్నాయి. ఎక్కడైనా ప్లేస్‌లో ఒక అన్నదానం జరుగుతూ ఉందనుకోండి, అక్కడ జరుగుతూ ఉండటానికి కారణం ఏంటి? ఏదైనా కారణం ఉంటేనే కదా! ఒక పాప బర్త్‌డే వచ్చింది. దానివల్ల ఇలా జరిపిస్తూ ఉన్నారు. అంటే ఆ తల్లిదండ్రులకు ఏమనిపించింది? ఈరోజు ఇంతమందికి ఆకలి తీరుస్తూ ఉంటే ఆ ఆశీస్సులు నా బిడ్డకి ఆనందాన్ని కలిగిస్తాయి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అని ఒక ఆలోచన ఇంతమందికి కడుపు నింపగలిగింది. ప్రతి ఒక్క ఆలోచన కూడా 10 మందికి సహాయం చేయగలిగే ఆలోచన ఉంది. అంటే మనలో ఆ పాజిటివ్ ఆలోచన అనేది ఉంది. ఓకే. మన అంబానీ అంతటి వారున్నారు. వారు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎలా? దట్ ఈస్ ద మిరాక్లెస్ థాట్స్. మన ఆలోచించే ఆలోచన మిరాక్లెస్‌గా ఉంది. ఎలా ఉంది? చాలా హై లెవెల్‌లో ఉంది. ఓకే. మనం అలా రీచ్ అవ్వాలి అంటే మన ఆలోచన ఏ విధంగా ఉండాలి? మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం?
మనం ఆలోచించే విధానాన్ని మనం గమనిస్తూ ఉండాలి. మన ఆలోచనని మనం ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో, మన ఆలోచనలు ఎలా ఆలోచిస్తున్నాం పాజిటివ్‌గానా? నెగెటివ్‌గానా? నువ్వు వెళ్ళే విధానాన్ని అవి తెలుపుతాయి. మన ఆలోచనలే మన వాస్తవ రూపాలు. నీ నోటి మాటలే నీ నుదిటి రాతలు. యెస్. నువ్వు ఏదైతే మాట్లాడుతూ ఉంటావో అదే నీ నుదిటి రాత అవుతుంది. నీ నీ ఆలోచనలే నీ ఫ్యూచర్ అవుతుంది. ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.